నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి డి శ్రీనివాస్ ఇక లేరు. హైదరాబాద్లోని ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి. సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్, మాజీ సీఎం కేసీఆర్తో పాటు ప్రముఖులు సంతాపం. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడుగడుగున ఘన స్వాగతం పలికిన అభిమానులు. నాన్న, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు, ఐ మిస్ యూ డాడీ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఎమోషనల్ అయిన ఎంపీ అరవింద్. రేపు మధ్యాహ్నం నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ సొంత స్థలంలో డీఎస్ అంత్యక్రియలు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం. డీఎస్ స్వగృహం వద్ద సందడి. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన డీఎస్ మరణం తీరని లోటు. డీఎస్ వ్యక్తిగత జీవితంపై కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. ధాన్యం కొనుగోలులో జరిగిన అవినీతిని వెలికితీయండి, నిధుల నుంచి డబ్బులు రికవరీ చేయాలి. మాక్లూర్ ప్రాథమిక సహకార సంఘంలో జడ్పీ చైర్మన్ దాతన్న గారి విఠలరావు ఆదేశం. పోలీస్ శాఖ అంకిత భావంతో పనిచేసిన ఉద్యోగుల సేవలు అభినందనీయం. జిల్లా సిపి కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన పోలీసులను సన్మానించిన సిపి కల్మేశ్వర్. సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడంలో కామారెడ్డి జిల్లా విశ్రాంత ఉద్యోగుల ప్రతినిధులు ముందంజలో ఉండటం అభినందనీయం. కామారెడ్డిలో 10వ తరగతిలో విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహకాలు అందజేసిన కలెక్టర్ ఆశీష్. మాజీ మంత్రి డి శ్రీనివాస్ లేని లోటు తీరనిది. డిఎస్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. మాజీ మంత్రి పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. డి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదివారం ఉదయం నిజామాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ రాజకీయ నేత, రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న మాజీ మంత్రి డి శ్రీనివాస్ ఇక లేరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో కృషి చేసిన డీఎస్ మరణంతో ఆయన అభిమానులు కన్నీటి పర్వంతమయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. ఆయన స్వగ్రామం వేల్పూర్. భార్య విజయలక్ష్మి, 2 కుమారులున్నారు. పెద్ద కుమారుడు డి సంజయ్ నిజామాబాద్ నగర మాజీ మేయర్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాగే చిన్న కుమారుడు అరవింద్ ధర్మపురి బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. నిజాం కళాశాలలో డిగ్రీ చదివే రోజుల్లో డీఎస్ విద్యార్థి నాయకుడిగా ఎన్ఎస్యుఐలో కీలకంగా పనిచేశారు. రాజకీయాలపై ఆసక్తితో యువజన కాంగ్రెస్లో చేరి తనకంటూ పేరు సంపాదించారు. 1981లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. 1983లో నిజామాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచి అపజయం పాలయ్యారు. అనంతరం 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సత్యనారాయణపై గెలుపొంది తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. ఆ వెంటనే ఆయనకు మంత్రి పదవి వరించింది. 1999లో బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణను ఓడించి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి కీలకంగా వ్యవహరించి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా నిజామాబాద్ నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లోనూ వైఎస్ఆర్తో కలిసి మరోసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం నిలబెట్టిన తాను మాత్రం బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి చవిచూశారు.
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. అలాగే 2014లోనూ నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతుల్లో పరాజయం పాలయ్యారు. నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేతగా ఎదిగిన డిఎస్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 2 పర్యాయాలు పీసీసీ చీఫ్గా పనిచేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అధికారంలోకి తీసుకువచ్చేలా శాయశక్తుల కృషి చేశారు. ఫలితంగా కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన వీర విధేయుడిగా మారారు. సోనియా గాంధీ కుటుంబంతో డిఎస్కు సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే 2014లో పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ డి శ్రీనివాస్కు ఎమ్మెల్సీ పదవి వరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి డి శ్రీనివాస్ మృతి పట్ల టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంటు సభ్యులు మధు యాష్కి గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లోని డి శ్రీనివాస్ పార్థివ దేహాన్ని సందర్శించిన మధు యాష్కి గౌడ్ పుష్పగుచ్చాన్ని సమర్పించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మధు యాష్కి గౌడ్ డి శ్రీనివాస్ తనని రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి డి శ్రీనివాస్ ఎంతో శ్రమించారన్నారు. అధిష్టానానికి ప్రత్యేకంగా సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు ఉండేవారన్నారు. తెలంగాణ ఏర్పాటులోనూ ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అనివార్య కారణాలతో ఇతర పార్టీల్లోకి వెళ్లి వచ్చినప్పటికీ తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ జెండాతోనే ఉంటానని, చనిపోయాక తనపై కాంగ్రెస్ జెండానే ఉండాలని డి శ్రీనివాస్ పేర్కొన్నారని మధు యాష్కి గౌడ్ గుర్తు చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంలో జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ముందంజలో ఉండటం అభినందనీయమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం 10వ తరగతిలో 10 GPA సాధించిన 10 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పడి చదివి ఉత్తమ ప్రతిభ కనపరచాలనే ఉద్దేశంతో 5 ఏళ్ల క్రితం విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నగదు పురస్కారాలు అందజేస్తున్నామని చెప్పారు. విశ్రాంత ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆరోగ్య శిబిరాలు, నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సామాజిక సేవలు చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత రంగాల్లో రాణించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నిట్టు విఠలరావు, కార్యదర్శి బి గంగాగౌడ్, కోశాధికారి మల్లేష్, ప్రతినిధులు ఉపేందర్, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో శనివారం ఉదయం ఆయన కొండగట్టుకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయనకు దారి పొడవునా అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. ముందుగా హైదరాబాద్ శివారులోని తుర్కపల్లిలో పవన్ కళ్యాణ్ చూసేందుకు భారీగా తరలివచ్చారు. తుర్కపల్లి నుంచి బయలుదేరిన తర్వాత సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటి మామిడి వద్ద కూడా జనసేన అధినేతకు ఘన స్వాగతం లభించింది. అక్కడ పవన్ కళ్యాణ్ ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు అందించిన వీర ఖడ్గంతో ఆయన ఫోటోలకు ఫోజులిచ్చారు. అనంతరం అభిమానులు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయలుదేరి వచ్చారు. ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు నిష్ఠతో ఈ దీక్షను పాటించనున్నారు. ఈ క్రమంలోనే తమ ఇలవేల్పు అయిన కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా గత ఏడాది ఎన్నికలకు ముందు ప్రచారం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ తన వారాహి ప్రచార రథానికి కొండగట్టులోనే ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారాహి విజయయాత్రను నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని మాధవన్ నగర్లో గల బైపాస్ రోడ్డులో గల వ్యవసాయ క్షేత్రంలో డిఎస్ అంత్యక్రియలు రేపు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. నగరంలోని మాధవన్ నగర్ బైపాస్ రోడ్డులో గల వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో దహన సంస్కారంలో ఏర్పాటుకు అధికారులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ మకరంద్, ఆర్టీఓ, ఏసీపీలు డిఎస్ అంత్యక్రియలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రేపటి డిఎస్ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, పలు పార్టీల నాయకులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఉన్నత అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
నగరంలోని ప్రగతి నగర్లో గల ఆయన స్వగృహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అటువైపుగా వెళ్లే వాహనదారులకు వన్ వే ఏర్పాటు చేశారు. మంత్రివర్యులు మాజీ రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాసరావు గారి మరణం వల్ల మనకి ప్రభుత్వం నుంచి రేపు అధికార లాంఛనాలతోని మనకి అంత్యక్రియలు నిర్వహించమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది. దీనికి అనుగుణంగా మనకి ఈ డిచ్పల్లి మండలంలో బర్దీపూర్ శివార్లో మనకి అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్, అదేవిధంగా ఆర్ఎన్బి, అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్తో ఇక్కడ రేపు జూన్ 30వ తారీఖున ధర్మపురి శ్రీనివాస్ గారి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. విశ్వ హిందూ పరిషత్ ప్రాంత పిలుపు మేరకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఇందూర్ జిల్లా ఆధ్వర్యంలో సేవా సప్తాహ మెడికల్ క్యాంపు ద్వారకానగర్ సేవా బస్తీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది కాలనీ వాసులకు ఉచితంగా వైద్యం చేసి మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు డాక్టర్ శిల్ప వేణుగోపాల్ ఎండి, డాక్టర్ నాగార్జున ఎంఎస్ ఆర్తో, డాక్టర్ విక్రమ్ రెడ్డి ఎండి, డాక్టర్ మంజునాథ ఎండిఎస్, డాక్టర్ హరిస్వామి, డాక్టర్ శ్రీనివాస్ చిల్డ్రన్ స్పెషలిస్టు డాక్టర్స్లు ఉచితంగా వైద్యం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాగూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, సహ కార్యదర్శి దాత్రికా రమేష్, నగర కార్యదర్శి రామ్ చటర్జీ, సహ సతీష్, బజరంగ దళ్ సహ సంయోజక్ మహేష్, సురేష్, నికేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ సంయుక్తంగా ఆర్గనైజ్ చేసిన ఈ వైద్య శిబిరం ధర్మపురి శ్రీనివాస్ భౌతికాయానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో డి శ్రీనివాస్ భౌతికాయం ఉంచారు. డి శ్రీనివాస్ పార్థివ దేహానికి షబ్బీర్ అలీ సందర్శించి భౌతికాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. డిఎస్ స్మృతి పట్ల సంతాపం తెలిపారు. చాలా బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. మేమిద్దరం ఒకే జిల్లాకు చెందిన వారం, అన్నదమ్ములుగా ఉండేవారమని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవి చేపట్టి 2 పర్యాయాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కీలక భూమిక పోషించారని గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలోనే బాలికలు మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని బోధన్ అదనపు మొదటి శ్రేణి న్యాయమూర్తి సాయి శివ సూచించారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో పాల్గొని మాట్లాడారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్తగా అనేక చట్టాలు కార్యరూపంలోకి వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందామని, సెల్ ఫోన్ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా బాలికలు మహిళలు గురవుతున్నారని చెప్పారు. వీటి పట్ల కనీస పరిజ్ఞానం ఉండి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఫోక్సో చట్టం కూడా బాలికల రక్షణకే ఉందన్నారు. బాలికలు చిన్నతనం నుండి రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు కూడా మహిళల రక్షణకు కొత్తగా చట్టాలను రూపొందించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, లీగల్ పర్యవేక్షకుడు వాజిద్ హుస్సేన్, సిఐ నరేష్ కుమార్, ఎస్ఐ వంశీకృష్ణ, ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి, ఉపాధ్యాయ బృందం ఉన్నారు. 70% ఆఫ్ పీపుల్ కి వాళ్ళ పట్ల ఏమైనా అన్యాయం జరిగినా, వాళ్ళకి అగేన్స్ట్ ఏదైనా నేరాలు జరిగినా అది నేరం అని కానీ, నేరం జరిగినప్పుడు కోర్టుకి వెళ్తే అక్కడ ప్రాపర్ ఫినాన్షియల్ కెపాసిటీ కానీ, ఆర్థికంగా కానీ ఉన్నతంగా లేని వారి కోసం ఫ్రీగా లాయర్స్ పెడతారని చెప్పేసి సపోర్ట్ చేస్తారని తెలియదు. సో ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీ అందరి మీద ఒక రెస్పాన్సిబిలిటీ. బాల్కొండ లయన్స్ క్లబ్ కు శవపేటిక ఫ్రీజర్ ను లయన్స్ క్లబ్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి వితరణ అందజేశారు. శనివారం కిసాన్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఫ్రీజర్ ను అందజేశారు. తమ తండ్రి కీర్తిశేషులు నల్ల నారాయణ రెడ్డి జ్ఞాపకార్థంగా బాల్కొండ మండల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఫ్రీజర్ ను అందజేసినట్లు ఆయన తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్నవారు తమ ఆప్తులు అంత్యక్రియలకు వచ్చే వరకు స్థానికులు శవపేటిక ఫ్రీజర్ ను వాడుకోవాలని ఆయన కోరారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకు లింగం, స్థానిక బాధ్యులు పోతు ప్రసాద్, మల్లేష్, నర్సయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్ల చంద్రబాబు నారాయణ రెడ్డి జ్ఞాపకార్థము జ్ఞానసాగర్ రెడ్డి గారు లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండకు ఉచితంగా ఈ శవపేటికను అందించడం జరిగింది. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ బంధువులు చనిపోయినప్పుడు వాళ్ళు వచ్చే వరకు వచ్చి వాళ్ళ ముఖాన్ని చూసుకునేటటువంటి అదృష్టాన్ని కలుగజేయడానికి గాను బాల్కొండ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉచితంగా ఈ శవపేటికను అందజేస్తామని తెలియజేస్తున్నాం. ధర్మపురి శ్రీనివాస్ రాజ్యసభ మాజీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి మరియు మాజీ పిసిసి అధ్యక్షుడు మృతి పట్ల
హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ధర్మపురి శ్రీనివాస్ రాజ్యసభ సభ్యుడు, మాజీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి మరియు మాజీ పీసీసీ అధ్యక్షులు మృతి పట్ల హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ధర్మపురి శ్రీనివాస్ గొప్ప రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి అని, నాయకులని కష్ట సమయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి, సామర్థ్యం ఉన్న నేత అని, వారు వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగారని, తనకు వారు అత్యంత ఆత్మీయమైన మిత్రులని దత్తాత్రేయ వారితో ఉన్న సాన్నిధ్యాన్ని గుర్తు చేసుకున్నారు. తాను రైల్వే శాఖ సహాయక మంత్రిగా నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు విచ్చేసి నిజామాబాద్ అభివృద్ధి కోసం మంచి సలహాలు, సూచనలు అందించారని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా సలహాలు ఇచ్చేవారని, వారి మృతి దేశ రాజకీయాలకు, ప్రత్యేకించి తెలంగాణ రాజకీయాలకు తీరని లోటని, వారి మృతి వల్ల తెలంగాణలో ఒక పాతతరం నాయకుణ్ణి కోల్పోయిందని దత్తాత్రేయ పేర్కొన్నారు. ధర్మపురి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో తట్టుకోవడానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గుండెపోటుతో మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత డి శ్రీనివాస్ మరణం రాష్ట్ర దేశానికి తీరని లోటని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కొనియాడారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ మరణం తీరని లోటని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ఆయన లేని లోటు నుంచి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు డి శ్రీనివాస్ గారు ఈరోజు ఉదయం 3 గంటలకు గుండెపోటుతో మరణించడం నిజామాబాద్ ప్రజలందరికీ కూడా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలుగజేయాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలుగజేయాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి నా సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలు డి శ్రీనివాస్ మృతి పట్ల ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డి శ్రీనివాస్తో గత 40 ఏళ్లుగా సుదీర్ఘమైన రాజకీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నా మొదటి రాజకీయ ప్రస్థానంలో భాగంగా 1985లోని నిజామాబాద్ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షునిగా నియామకానికి వెన్నుదన్నుగా నిలిచి ప్రత్యక్ష రాజకీయాలకు అడుగులు వేయించిన వ్యక్తి డి శ్రీనివాస్ అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని డి శ్రీనివాస్ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ తరఫున బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ భావోద్వేగానికి లోనయ్యారు. నాన్న, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, ఎప్పటికీ నాలోనే ఉంటావంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. అన్న అంటే నేనున్నా అని, ఏ ఆపదలోనైనా ఆదుకునే సీనన్న ఇక లేరు. ఐ విల్ మిస్ యూ డాడీ. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్న, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, ఎప్పటికీ నాలోనే ఉంటావు అంటూ పోస్టు చేశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ టీపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి శ్రీనివాస్ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. మాజీ మంత్రి డిఎస్ పార్థివ దేహాన్ని ఈరోజు ఉదయం 9 గంటలకు ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఆయన స్వగృహానికి తరలించి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి డిఎస్ మృతదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్కు తరలిస్తారు. రేపు ఆదివారం మధ్యాహ్నం డిఎస్ స్వంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు డిఎస్ కుటుంబ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ కి మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుతో కలిసి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో వారి ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ, ఉమ్మడి నిజామాబాద్లో ధర్మపురి శ్రీనివాస్ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఎన్నో సేవలు అందించారని,
ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ప్రజలకు సేవలు అందించిన ఘనత ఆయనకే దక్కిందని తెలిపారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా చేసిన ఆయన అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారని, ఆయన ఆత్మశాంతి కోరాలని కోరారు. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు మాజీ మంత్రి డి శ్రీనివాస్ భౌతికాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డిలు, పలువురు పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ పార్థివ దేహానికి మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్తో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సంతాపం తెలిపారు. మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, వేల్పూర్ గ్రామవాసి డి శ్రీనివాస్ మరణం నాకు వ్యక్తిగతంగా బాధను కలిగించింది. సామాన్య కార్యకర్త నుండి పీసీసీ అధ్యక్షుడు వరకు ఆయన అంచెలంచెలుగా ఎదిగిన తీరు నేటి రాజకీయాలకు ఆదర్శమన్నారు. నా సొంత గ్రామమైన వేల్పూర్ వాస్తవ్యులైన డి శ్రీనివాస్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాజకీయ పార్టీలు వేరైనా మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డికి సన్నిహితులుగా ఉండేవారు. వారి మరణం నిజామాబాద్ జిల్లా ప్రజలకు, రాజకీయాలకు తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని, డి శ్రీనివాస్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ టీపీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి డి శ్రీనివాస్ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. 1948 సెప్టెంబర్ 27న వేల్పూర్లో జన్మించిన డిఎస్ నిజాం కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్లో పనిచేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారిగా 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన ఆయన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గెలుపొందారు. అనంతరం 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణ అభివృద్ధి అండ్ పిఆర్ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో అప్పటి టీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకోవడంతో కీలక పాత్ర పోషించారు. 2013 నుంచి 2015 మధ్య ఎమ్మెల్సీగా సేవలందించారు. తెలంగాణ ఆవిర్భావంత తర్వాత మండలి విపక్ష నేతగా పనిచేశారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీఆర్ఎస్లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారునిగా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అయితే బీఆర్ఎస్తో విభేదించిన ఆయన తన పదవీ కాలం ముగిసే వరకు పార్టీకి దూరంగా ఉన్నారు. అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేసి సొంత గూటికి చేరారు. అయితే మరోవైపు అనారోగ్య సమస్యలతో డిఎస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జాన్కంపేట్లో ఉన్న కమిషనరేట్ శిక్షణ కేంద్రంలో గుంజిల్లా మాస్టర్ అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై కార్యశాల నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్లో ఉన్న కమిషనరేట్ శిక్షణ కేంద్రంలో రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇటీవల గుంజిల్లా మాస్టర్గా ప్రసిద్ధిగాంచిన అందే జీవన్ రావు తెలంగాణ ప్రభుత్వంచే పోలీస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు శిక్షణలో భాగంగా సూపర్ బ్రెయిన్ యోగాపై కార్యశాల నిర్వహించారు. మన దేశంలో పాఠశాలలో విద్యార్థులచే గుంజీలు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వలన ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశంలో సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందే జీవన్ రావు తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిళ్లు మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ గా యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పోలీస్ శిక్షణ అభ్యర్థులకు వివరించారు. గుంజీలు తీయడం వలన జ్ఞాపక శక్తితో పాటు అన్ని విధాల ఆరోగ్యం మెరుగుపడుతుందని అంశాన్ని పరిగణలోకి తీసుకొని ప్రపంచంలోని కొన్ని దేశాలు ఉచిత టికెట్ పథకాన్ని ప్రజా రవాణా వ్యవస్థలో ప్రవేశపెట్టినారని అందే జీవన్ రావు తెలిపారు. పోలీస్ శిక్షణ అభ్యర్థులు అడిగిన సందేహాలు అందే జీవన్ రావు సమాధానాలతో నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ దేవీసింగ్, ఇతర కమిషనరేట్ శిక్షణ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. మాజీ మంత్రి డి శ్రీనివాస్ చేసిన అభివృద్ధి సేవలు మరువలేనివని డిఎస్ అభిమాని దాత్రికా రమేష్ కొనియాడారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమం మాజీ మంత్రి డి శ్రీనివాస్ కు అభిమానులు ఘన నివాళులు అర్పించారు. డిఎస్ అభిమాని దాత్రికా రతన్ మాట్లాడుతూ, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన డిఎస్ స్మృతి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, రమేష్, నర్సింహులు, రవీందర్, మోహన్ తదితరులు ఉన్నారు. మందికి నాయకులుగా తీర్చిదిద్ది అందరికీ రాజకీయ గురువు అయినటువంటి రాజకీయ దురంధరుడు సీనన్న గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అన్నగారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు తిరుమల టాకీ చౌరస్తాలో
సీనన్న అభిమానులు అందరం కలిసి ఇక్కడ అన్నగారికి 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు బంధుపై రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రత్యేక బహుజన సభలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అధ్యక్షుడు కాపల్లి చిన్నముత్తెన్న అధ్యక్షతన ప్రత్యేక మహాజన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బంధుపై రైతుల సలహాలు సూచనలు తీసుకుని తీర్మానాన్ని అధికారులకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ రైతు బంధు పథకంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక మహాజన సభలు ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలు సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుందని, రైతుల అభిప్రాయాలు సూచనలతో కూడిన తీర్మానాన్ని ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ విజయలక్ష్మి, మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ, సొసైటీ కార్యదర్శి రాజేశ్వర్, డైరెక్టర్లు, రైతులు, ఏఈఓ తదితరులు ఉన్నారు. ఆఫీసర్ గారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా కార్యక్రమం యొక్క అభిప్రాయాలు, వాళ్ళకున్న డౌట్స్ ఏదున్నా కానీ అభిప్రాయం ప్రకారం తీసుకొని దానిపై నుంచి రైతు భరోసా గురించి ప్లస్ రైతు బంధువు కానీ ఇంకా వేరే ఏదున్నా కానీ సమస్యల గురించి వివరాలు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళ అభిప్రాయాల ప్రకారం ఈ రైతుల అభిప్రాయం గవర్నమెంట్కి తెలియజేస్తారు. క్రాప్ లోన్ల గురించి కానీ మన ఇది ఇప్పుడు రైతు బంధు గురించి కానీ అభిప్రాయాల కోసం తెలుసుకుంటే ఇక్కడ మా సొసైటీలో ప్రజలందరినీ పిలిచి ఒక మహాజన సభగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యూ క్రిమినల్ లాపై కార్యశాల నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో న్యూ క్రిమినల్ లాపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యశాలకు డాక్టర్ కె ప్రసన్నరాణి న్యాయ కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షత వహించగా ప్రధాన వక్తగా హాజరైన కంక కనకదుర్గ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్ జడ్జి నిజామాబాద్ ప్రసంగిస్తూ న్యూ క్రిమినల్ లాస్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. 3 క్రిమినల్ లాస్ పై సుదీర్ఘ చర్చ జరపడం జరిగింది. 3 చట్టాలలో మొదటిది భారతీయ న్యాయ సంహిత, రెండవది భారతీయ నాగరిక సురక్ష సంహిత, మూడవది భారతీయ సాక్ష్య సంహిత మీద విస్తృత సంపూర్ణమైన అవగాహన కలుగజేయడం జరిగింది. ఈ కార్యశాలలో ఆర్ఎస్ శ్రావణ్ కుమార్ అడ్వకేట్, హైకోర్టు ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతన క్రిమినల్ లాస్ లో ఉన్న వివిధ కొత్త సెక్షన్లను ఎదురయ్యే సవాళ్లను వివరించారు. భారతీయ మజ్దూర్ సంఘ్, whereas the Congress INTUC, Indian National Trade Union Congress. Then he said Congress was established by Englishman, a foreigner, headed by another foreigner. In those days it was Sonia Gandhi. On a lighter side, nothing political. I said only how to remember the names. మాజీ మంత్రి డి శ్రీనివాస్ మరణం పట్ల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి పిసిసి మాజీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల మాజీ మంత్రి, మాజీ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. డి శ్రీనివాస్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పోచారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ధాన్యం కొనుగోలులో అవినీతికి వెలికితీసి నిందితులను పట్టుకొని కఠిన శిక్ష విధించాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు సూచించారు. మాక్లూర్ ప్రాథమిక సహకార పరమది సంఘంలో రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని సొసైటీ చైర్మన్ బూరోలో అశోక్ అధ్యక్షత జరిగింది. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ విఠలరావు, నోడల్ అధికారి పాపయ్య హాజరయ్యారు. 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి గల రైతులకు రైతు భరోసా పథకం వర్తింపచేయాలని చెప్పేసి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అటెండ్ కాలేదు. ఎందుకంటే మనం కూడా తోటి రైతులం కాబట్టి రైతుల గురించి అన్ని ప్రోగ్రాంలు అటెండ్ అవుతా ఉన్నా. ఇంకోటి ఏంటంటే నేను ఒక జడ్పీటీసీగా స్టేట్లోనే మీరు రైతులందరూ కలిసి, మండల రైతులందరూ కలిసి యునానివేట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దానికి కూడా ఎఫర్ట్స్ ఉన్నాయి. ఎందుకు చేసిండ్రు? పార్టీలకు అతీతంగా పోరాడినాం, ఇంటర్నల్ కూడా పోరాడిన వ్యక్తులం. రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చినాం. ఎటోబైతే రైతులు అధికారులను కోరారు. జిల్లాలోనే అతిపెద్ద సహకార సంఘంలో 2 కోట్ల అవినీతికి పాల్పడిన వారి నుంచి డబ్బులు రికవరీ చేయాలని అధికారులకు సూచించారు. ముల్లంగి, బొంకన్పల్లి గ్రామాల్లో గోదాంలు నిర్మించకుండా 45 లక్షల రూపాయలు డ్రా చేశారని రైతులు అన్నారు. లోతుగా విచారణ చేసి మరిన్ని అవకతవకలు బయటకు వస్తాయని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రవి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డేగ పోషెట్టి, గంగాధర్ గౌడ్, డైరెక్టర్లు పాల్గొన్నారు. రూపాయలు గత సెక్రటరీ గారి చైర్మన్ కానీ మాకు వర్షాకాల సీజన్కి చూపించారు. దాన్ని గట్టి అడిగితే నువ్వు ఇన్ఛార్జ్ చైర్మన్, ఇప్పుడు వచ్చిన క్లర్కు
సత్యనారాయణ సార్ కానీ డీసో పాత డీసో కానీ మీ గురం వచ్చి నన్ను సస్పెండ్ చేస్తామని అంటే సరే ఏం పని చేసుకోండి సార్, నేను తీసిందాక పక్క తీసినాకనే గట్టే చైర్మన్ కూర్చుంటా సార్ మేడం ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చింది 10 రోజుల లోపల అందరు కట్టేస్తున్నారు. ఒక్కొక్క సీజన్కి 42 లక్షలు అయినాక 7 సీజన్ జరిగింది మేము ఇక్కడ నుంచి 7 సీజన్లకు ఒక్కొక్కరు ఎంత ఖర్చు చూపెట్టచ్చు. ఇది మామూలుగా మొన్న మేము చైర్మన్ అయినాక మామూలు చూస్తేనే 42,60,000 రూపాయలు ఒక ప్యాడ్ ఖర్చు అంటే దాన్ని మీరే గమనించే రైతులు. మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, మిత్రులు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ జేఎన్ వెంకట్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిజామాబాద్ పోలీస్ శాఖలో పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ శాఖలో జూన్ 30న పదవి విరమణ చేయడం జరుగుతున్న నేపథ్యంలో వారి వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ నెలలో పదవి విరమణ చేసిన సిబ్బంది జిఎల్ఐ ఎస్ఐ సిటిసి నిజామాబాద్ పోలీస్ శాఖలో 36 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి పదవి విరమణ పొందారు. ఏ రాములు ఏఎస్ఐ నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ పోలీస్ శాఖలో 40 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి పదవి విరమణ పొందారు. ఎస్ రామ్ సింగ్ హెడ్ కానిస్టేబుల్ 1334 పోలీస్ కంట్రోల్ రూమ్ నిజామాబాద్ 40 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి పదవి విరమణ పొందారు. ఏ జనార్దన్ రావు హెడ్ కానిస్టేబుల్ 1401 మహిళా పోలీస్ స్టేషన్ నిజామాబాద్ పోలీస్ శాఖలో 40 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ పొందారు. నేడు వీరి పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. వీరికి శాల్వాలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు, సర్టిఫికెట్, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పకుండా ఉంటుందని, మీరు డిపార్ట్మెంటులకు చేసిన సేవలు ఎంతో గణనీయమని, పదవి విరమణ అనంతరం మీకు ఎలాంటి అవసరం వచ్చినా మీకు ఎల్లవేళలా సహాయపడతామని, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోలు సందర్భంగా అదనపు డీసీపీ అడ్మిన్ బి కోటేశ్వరరావు, సిసిఆర్బి ఏసీపీ రవీందర్ రెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నాగారంలోని శ్రీ నీరుగొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగారంలో గల శ్రీ నీరుగొండ ఆలయంలో భారతదేశం మన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా పాడి పంటలతో చక్కని వర్షం కురిసి పంటలు పండి రైతులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ నిజామాబాద్లోని ప్రసిద్ధిగా చెందిన నీరుగొండ ఆంజనేయ స్వామి వారికి శివ పంచాయతన దేవతలకు నవగ్రహాలకు నమక చమకములతో పంచసూక్తాలతో రుద్రాభిషేక కార్యక్రమం జరిపించుటకు దేవాలయ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు భక్త బృందం నిర్ణయించేశారు. ఈ కార్యక్రమం బ్రహ్మశ్రీ ఎల్లప్రగడ చంద్రశేఖర్ శర్మ వైభవంగా పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వర్షాలు లేవు, ఎట్లా చేయాలి అనుకుంటా భగవంతునికి జలాభిషేకం చేయాలంటే ఎట్లా చేయాలి ఆలోచించి 11 గంగల నీళ్లు తెచ్చి ఇక్కడ భగవంతుడికి పొద్దుగాల 6 గంటల నుంచి అభిషేకాలు జరిపించాము. ఇందూరు పట్టణము మన తెలంగాణ అందరూ బాగుండాలని, రైతులు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ఆసుపత్రుల నిర్వహణలో వైద్యులతో పాటు నర్సింగ్ స్టాఫ్ కీలక పాత్ర పోషిస్తారని నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అన్నారు. ఆసుపత్రుల నిర్వహణలో వైద్యులతో పాటు నర్సింగ్ స్టాఫ్ కీలక పాత్ర పోషిస్తారని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అన్నారు. నిజామాబాద్ జీజీహెచ్లో అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఎంఎస్వీఎల్ పార్వతి పదవి విరమణ కార్యక్రమం శనివారం ఆసుపత్రిలో జరిగింది. ఈ సందర్భంగా ప్రతిమారాజ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో పార్వతి అంకిత భావంతో పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ సిబ్బంది పాల్గొన్నారు. అంతకంటే కూడా చాలా తక్కువ లెవెల్లో ఉండింది. సో నార్మల్ హాస్పిటల్లో వీళ్ళు ఇంత బాగా కష్టపడి పనిచేస్తున్నారా అనుకున్నా. దెన్ నెక్స్ట్ ఎంతమంది ఉన్నారు సిస్టర్ మీరు అని అడిగినప్పుడు మేము 45 మంది ఉన్నామని చెప్పారు వాళ్ళు. మొత్తం హాస్పిటల్లో 45 మంది మట్టుకే స్టాఫ్ నర్సెస్ ఉన్నారు ఆ టైంలో, హెడ్ నర్సెస్ అంటారు. సో ఆ 45 మంది ఇంత హాస్పిటల్ ఎలా మేనేజ్ చేస్తున్నారు అని కొంచెం ఆశ్చర్యపడేదాన్ని. కానీ రెగ్యులర్గా క్యాజువాలిటీలో సిస్టర్ క్యాజువాలిటీలో ఉండేవారు. ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్గా పిలుపుగా శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గోవింద నామస్మరణలతో భక్తుల రద్దీతో కిటకిటలాడింది. కిలోమీటర్ మేర క్యూ లైన్లో నిల్చొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి శనివారం నాడు శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భీమ్గల్ గ్రామం నుండే కాకుండా నిజామాబాద్, మహారాష్ట్ర, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు కాలినడకన స్వామివారి కొండ మీదికి వచ్చారు. ఇక్కడే కొందరు వంట చేసుకుని ఉపవాసం ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో ధర్మకర్త నంబి లింబాద్రి భక్తులకు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ హరిబాబు వారి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. మాజీ మంత్రి డి శ్రీనివాస్ చిత్రపటానికి వేల్పూర్ వీడీసీ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందిన ఏపీపీసీసీ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి డి శ్రీనివాస్ చిత్రపటానికి వేల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేల్పూర్ స్వగ్రామానికి చెందిన మాజీ మంత్రి డి శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఉన్నత పదవులు చేపట్టడం జరిగిందన్నారు. వేల్పూర్ గ్రామ అభివృద్ధి కోసం అనేక నిధులు ఇప్పించడం జరిగిందని గుర్తు చేశారు. గ్రామంలోని ప్రతి వాడకు సీసీ రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు దాదాపు 5 కోట్ల రూపాయల నిధులకు మంజూరు ఇప్పించారని కోరారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సొంత గ్రామంలో సొంత నిధులతో సీసీ రోడ్లు వేయించడం జరిగింది. రకరకాల కార్యక్రమాలు చేయించడం జరిగింది. వారు లేని లోటు మేము కూర్చోలేకపోతున్నాం. మరి ఆత్మకు మనశాంతి కలగాలని ఆ భగవంతుని కోరుచున్నాం. శ్రీనివాస్ గారు వేల్పూర్ ముద్దుబిడ్డ. ఈరోజు వారు మరణించడం జరిగింది. శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. వేల్పూర్ గ్రామానికి చేసిన సేవలు ఎప్పటికీ మా వేల్పూర్ గ్రామస్తులు మర్చిపోలేరు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో జరిగిన నిరసనలో ఆమె మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో నివాసం ఉండే లక్ష్మి అనే మహిళ తమ కుటుంబ సమస్య పరిష్కారంకు మాట్లాడాలని పిలిపిస్తే తాను బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ వెళ్లామని తెలిపారు. నేను 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లడం జరిగిందని, ఈలోపు 3వ టౌన్ ఎస్ఐ, 1 టౌన్ సీఐలు ముందుగా సివిల్ డ్రెస్ లో వచ్చి తర్వాత పోలీస్ జీబులను తీసుకొచ్చి దండి వెంకట్ పట్ల, నా పట్ల, నా కొడుకు పట్ల సీఐ దుర్భాషలాడారని ఆరోపించారు. ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామానికి బోదాస్ గంగాధర్ ఇటీవల తాటి చెట్టుపై నుండి మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఈ రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. బాధిత కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆలూరు మండల కేంద్రంలో గల పిఎస్సిఎస్లో సొసైటీ అధ్యక్షుడు తాంబూర్ శ్రీనివాస్ అధ్యక్షతన ప్రత్యేక మహాజన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బంధుపై రైతులు అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు బంధు పథకంపై రైతుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు సేకరించి తీర్మానాన్ని అధికారులకు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ, సొసైటీ కార్యదర్శి మల్లేష్, డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి డి శ్రీనివాస్ ఇక లేరు. హైదరాబాద్లోని ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి. సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్, మాజీ సీఎం కేసీఆర్తో పాటు ప్రముఖులు సంతాపం. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడుగడుగున ఘన స్వాగతం పలికిన అభిమానులు. నాన్న, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు, ఐ మిస్ యూ డాడీ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఎమోషనల్ అయిన ఎంపీ అరవింద్. రేపు మధ్యాహ్నం నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ సొంత స్థలంలో డిఎస్ అంత్యక్రియలు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం. డిఎస్ స్వగృహం వద్ద సందడి. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన డిఎస్ మరణం తీరని లోటు. డిఎస్ వ్యక్తిగత జీవితంపై కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ.
ధాన్యం కొనుగోలులో జరిగిన అవినీతిని వెలికి తీయండి, నిధుల నుంచి డబ్బులు రికవరీ చేయాలి. మాక్లూర్ ప్రాథమిక సహకార సంఘంలో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు ఆదేశం. పోలీస్ శాఖ అంకిత భావంతో పనిచేసిన ఉద్యోగుల సేవలు అభినందనీయం. జిల్లా సిపి కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన పోలీసులను సన్మానించిన సిపి కల్మేశ్వర్. సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడంలో కామారెడ్డి జిల్లా విశ్రాంత ఉద్యోగుల ప్రతినిధులు ముందంజలో ఉండటం అభినందనీయం. కామారెడ్డిలో 10వ తరగతిలో విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహకాలు అందజేసిన కలెక్టర్ ఆశీష్. మాజీ మంత్రి డి శ్రీనివాస్ లేని లోటు తీరనిది. డిఎస్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.